హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సంధ్యాతో సంతోషం. నేను నార్వే అండ్ బాల్టిక్స్ నుంచి వెనక్కి షికాగో వచ్చేసేప్పుడు ఇస్తాన్బుల్లో లేఓవర్ వచ్చింది. నాకు ఇక్కడ ఒక 10 hours ఉందన్నమాట. ఈ వీడియోలో మీకు గనక అలా లేఓవర్ ఉంటే సిటీకి ఎలా వెళ్ళొచ్చు, సిటీలో ఏమి చూడొచ్చు ఒక 7-8 hours ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు లాంగ్ లేఓవర్ ఉంటే అక్కడ ఎగ్జిట్, అక్కడ నుంచి ఇటు రైట్కి వచ్చేసి ఫార్ రైట్కి వచ్చేస్తే అక్కడ లగేజ్ స్టోరేజ్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ లగేజ్ స్టోర్ చేసేసుకుని మీరు కూడా టూర్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఇస్తాన్బుల్లో మీకు బ్రేక్ ఉంటే. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, లగేజ్ స్టోరేజ్లో క్రెడిట్ కార్డ్స్ తీసుకోరు. యూరోస్ కానీ లీరాస్ కానీ తీసుకుంటారు. 4 euros ఆర్ 115 లీరాస్. అక్కడే ఒక ఏటీఎం మెషిన్ ఉంది, అక్కడ క్యాష్ డ్రా చేసుకోవాలి, కానీ ముందే కొంచెం క్యాష్ పెట్టుకుంటే బెస్ట్. లగేజ్ స్టోర్ చేసుకున్న తర్వాత అరైవల్స్ నుంచి 2nd floorకి వచ్చేస్తే అక్కడ అక్సరాయ్ అనే బస్సు ఉంటుంది. ఆ బస్ తీసుకుని మనం సుల్తాన్ మెట్ వెళ్ళాలి. ఇస్తాన్బుల్లో సుల్తాన్ మెట్ అనే ఏరియాలో హిస్టారిక్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడికే ఫస్ట్ వచ్చేసి బ్లూ మాస్క్, ఇంకా హాజా సోఫియా, గ్రాండ్ బజార్, ఇట్లాంటి అట్రాక్షన్స్ అన్నీ చూసుకోవాలి. ఇస్తాన్బుల్ అనగానే మైండ్లోకి వచ్చే 2 మాన్యుమెంట్స్, ఒకటి బ్లూ మాస్క్, ఇంకొకటి హాజా సోఫియా. బ్లూ మాస్క్ ఏమో 13th century అట్లా కట్టించారు ఆటోమన్స్. మాన్యుమెంట్ హాజా సోఫియా ఇది ఒక 12th-13th centuryలో బిజెంటీన్స్ కట్టించారు. బిజెంటీన్స్ అంటే గ్రీక్ పీపుల్ అనమాట, ఓల్డర్ గ్రీక్ పీపుల్. వాళ్ళేమో రోమన్స్ కట్టించారు. అది చర్చ్ అనమాట. తర్వాత 14th-15th centuryలో ఆటోమన్స్ ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని మాస్క్గా కన్వర్ట్ చేశారు. అందులో బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఇంకా క్రిస్టియన్ ఇన్స్క్రిప్షన్స్ని అంతా ఉంచి రెస్పెక్ట్ఫుల్గా ఉంచారు. సో మనం వెళ్ళి చూస్తే అక్కడ మనకి జీసస్ కనపడతారు, మదర్ మేరీ కనపడతారు, ఇంకా ఇస్లాం ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కనపడతాయి. ఓ స్పెషల్ ప్లేస్, ఎంత పెద్దగా ఉంటుందో. అది పింక్గా ఉంటుంది హాజా సోఫియా అని. అదే బ్లూ మాస్క్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది. మై గాడ్, స్పైడర్ వచ్చి మీద పడింది. ఇవన్నీ సుల్తాన్ మెట్ పక్కన బజార్స్ అనమాట. ఫుల్ టూరిస్టీ కదా, అందుకని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగా బేరం ఆడాలి. హలో, నో నో నో, వాళ్ళు మన పిలుస్తూనే ఉంటారు, మనం పట్టించుకోకుండా వచ్చేస్తూ ఉండాలి. ఇక్కడ అదొకటి, అందరూ పిలుస్తూ ఉంటారు, కాకపోతే అందరూ నైస్గా ఉంటారు. వాళ్ళు కొంచెం చార్మింగ్గా నవ్వుతూ యూనో అట్లా బాగానే ఉంటారు. నాకు టర్కిష్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సో అట్లాగే ఒక ఆథెంటిక్ రెస్టారెంట్ నడిచి వెతుకుని వెళ్ళి అక్కడ తిన్నాను. ల్యాంబ్ అండ్ ఎగ్ ప్లాంట్ డిష్ అనమాట. ఎగ్ ప్లాంట్ అంటే మన వంకాయ పచ్చడి మీద ల్యాంబ్ వేసి అది ఫుల్గా చక్కగా తినేసాను. డిజర్ట్ తిన్నాను. ఈ రెస్టారెంట్ ఇంకా ఈ ఫుడ్ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోలో నేను పోస్ట్ చేశాను. ఆ లింక్ కింద ఉంది, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి డెఫినెట్గా. టర్కీ విజిట్ గ్రాండ్ బజార్లోకి వెళ్లకుండా ఎండ్ కాకుండా కంప్లీట్ కాదు. ఇక్కడికి వెళ్ళకుండా అది కంప్లీటే కాదు. ఇది క్రేజీ ప్లేస్. మనం మరీ క్లోజింగ్ టైంకి వచ్చాము. ఐ డెంట్ రియలైజ్ 7 క్లోజ్ అయిపోతుందని. కానీ ఇక్కడ బేరం ఆడేవాడికి బేరం ఆడినంత. జిగేల్ గోల్డ్. Actually, this is a good one. Spices, tea, chicken spice, Ottoman spice. Wow. Spices, tea. Wait a second. Collagen coffee. Is that going to make me look younger? Yes. Oh. Chalo. No. అక్కడ క్యూట్గా స్వీట్ రమ్మంటున్నాడా, వచ్చిన తర్వాత మన డబ్బులు కట్టమని చంపుతాడు, అందుకే రండకూడదు. ఇగో ఈ ఈవిలై టర్కీ నుంచి వచ్చింది. ఈవిలై కాన్సెప్ట్ అంతా డిజైనర్ బ్యాగ్స్.
ఈ నిజం బ్యాగ్స్ రేట్లో అమ్ముతాడనమాట. మనం వెళ్ళి బార్గెన్ చేసుకోవాలి బాగా. జ్యువెలరీ, అబ్బో చిన్న చిన్న గిటార్. ఇదే ఇక్కడంతా యూనిక్ థింగ్స్ కనబడుతూ ఉంటాయి. అమ్మయ్య, ఇది క్లోజ్ అయిన గ్రాండ్ బజార్ కూడా చూసేసాం. హాఫ్ ఆఫ్ ఇస్తాన్బుల్ యూరోపియన్ సైడ్, యూరోప్ మీద ఉంది, హాఫ్ ఏషియా మీద ఉంది. యూరోపియన్ సైడ్లో ఒకటి ట్రెడిషనల్ సైడ్ ఉంది, అక్కడ మనం ఉన్నాము. ఇంకొకటి వెస్టర్న్ సైడ్ ఉంది, అక్కడికి మనం వెళ్ళిపోతున్నాము. వెళ్తుంటే ఆన్ ద వే ఇదిగో ఈ మార్కెట్ కనపడింది ఇక్కడ. ఇప్పుడు మనం ట్రెడిషనల్ సైడ్ వదిలేసి వెస్టర్న్ సైడ్కి వెళ్ళిపోతున్నాము. ఇదే ఫేమస్ బాస్ఫరస్ ట్రేడ్. ఇది మర్మరా సీ అన్నమాట. ఇదే ఒకప్పుడు నార్దర్న్ యూరోప్ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి కన్వర్ట్ చేసేది. షిప్స్ అన్నీ నారోవే నుంచి వెళ్ళేవన్నమాట. అటు సైడ్ ఉన్నది ఫుల్గా వెస్టర్న్ పార్ట్. మనం ఇప్పుడు టూరిస్టీ పార్ట్ వదిలేసి రెసిడెన్షియల్ పార్ట్కి వచ్చాము. ఇక్కడ ఒక మాల్ ఉంది. ఆ మాల్ ఈ సైడ్కి అసలు ఎప్పుడు రాలేదు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా టర్కీకి. సో ఎనివే ఈ నైబర్హుడ్ చెక్అవుట్ చేయడం బాగానే ఉంది. దెన్ నాకు ఆ మాల్కి వెళ్ళాలి. నా బిగ్గెస్ట్ ట్రావెల్ అడ్వైస్ అయితే సుల్తాన్ మెట్ ఏరియాలో అసలు ఫుడ్ తినొద్దు. ఇట్లాంటి ఏరియాకి వస్తే ఇంకా కొంచెం ఆథెంటిక్గా ఉంటుంది, లైట్గా టూరిస్టీ ప్రైసెస్ లేకుండా ఉంటాయి. కింద డెకోర్ బాగుంది, వాటర్ ఉండి పక్కనే కెఫే ఉండి స్టేజ్ అనుకుంటా. ఫైనల్గా కొంచెం టూరిస్టీ పార్ట్కి వచ్చాము. ఇది గలాటా టవర్ దగ్గరికి వచ్చాము. అక్కడికి వెళ్ళే ముందు బ్యూటిఫుల్ బ్లూ మాస్క్. నాకైతే ఆ గాడి తిరగడంతా తిరిగిన తర్వాత విచ్ వాస్ గుడ్. డిఫరెంట్ థాట్స్ ఇస్తాను. ఇక్కడ కూర్చోవడం బాగుంది, రిలాక్సింగ్గా ఓల్డ్ టౌన్ని చూస్తూ. ఇది బెస్ట్. ఓ అది గలాటా టవర్. ఎంతమంది పీపుల్ ఉన్నారో అక్కడ. ఓ Yes. On your top head. Oh my God. Come on. Yes. Oh my God. Yeah. Shot, very good. Center, good. Yes. Wow. You're mean, aren't you? Bye bye. Choppy. Finally. Chinnithing shopping street. భలే ఉంది కదా ప్రేయర్. ఫుట్బాల్ వాచ్ చేస్తున్నారు. నైట్ 11 o'clock ఫుల్ లైవ్లీగా ఉంది ఇక్కడంతా. షాపింగ్ క్యూట్ ప్లేస్. సో క్యూట్. స్టికాలే స్ట్రీట్ అంట. వెళ్తూనే ఉంది, జనాలు బాగున్నారు. ఈ స్ట్రీట్ ఇక్కడ హంగామా ఎండ్ అయితే లేదు, కానీ నాకు మాత్రం ఒప్పుకైపోయి వచ్చింది. మనం ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళే టైం అయ్యింది ఇప్పుడు. ఈవినింగ్ ఎప్పుడో 4 o'clockకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళిన తర్వాత
ఇప్పుడు ఇంకా 12 o'clock అట్లాగా వెనక్కి వచ్చేసి నా లగేజ్ అంతా సర్దేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి లాంజ్కి వెళ్ళి స్నానం చేసేసి ఎయిర్పోర్ట్లో కాసేపు తిరిగాను. అదనమాట నేను చేసింది. ఎప్పుడో 2 o'clockకి ల్యాండ్ అయింది నా ఫ్లైట్. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా ఫ్లైట్ 6 o'clockకి. ఒక 7-8 hours ఫుల్గా తిరిగేసి ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా కలర్ఫుల్గా లైట్స్ అవి ఉండి ఎంతో బాగుంటుంది. ఇది నా ఇస్తాన్బుల్ ట్రిప్. మరి హోప్ఫుల్లీ మీకు ఇస్తాన్బుల్ హైలైట్స్, ఇంకా ఒకవేళ లేఓవర్ ఉంటే అక్కడ ఎట్లా వెళ్ళాలి, ఓల్డ్ టౌన్కి న్యూ టౌన్కి ఏమి చేయాలి అనే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ వచ్చి చూడండి. సంధ్యాతో సంతోషం. బాయ్.